మీ వృత్తి మీ సొంత జీవితమే కాకుండా సమాజంలో ఉమ్మడి హితాన్ని పెంచడం కోసం పరిపాలనని లక్ష్యంగా ఎంచుకోవటం, మార్గంగా ఎంచుకోవటం. దాని మీద మీరు ఆసక్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీకు ఎంత తెలివితేటలున్నా, ఎంత చదువుకున్నా కొంతమందికి యాప్టిట్యూడ్ లేదనుకోండి, ఆ రంగంలో ఏం చేయాలో మనకి పెద్ద లోతు లేదు, అంతగా ఆలోచించదు అనుకోండి, మీరు దాని బదులు వేరే చేసుకుంటే మీరు హైగా గౌరవప్రదంగా బతకాలు, సమాజానికి మంచి చేయగలరు. కాబట్టి దాంతో నిమిత్తం లేకుండా, వ్యక్తి అభివృద్ధితో నిమిత్తం లేకుండా దీన్ని చాలా గొప్పగా చేశాం. ఐఏఎస్ గొప్ప తెలివితేటలు అక్కర్లా, ఇంగిత జ్ఞానం కావాలి, తార్కిక దృక్పథం కావాలి, సమాజం అంటే మమకారం కావాలి, రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని గౌరవించే సంస్కృతి కావాలి, నిర్దిష్టమైన లక్ష్యాన్ని ప్రతిపాదించే దానికి నాయకత్వాన్ని ఇచ్చి వాటిని సాధించే నిర్భరతనం కావాలి. పరిపాలనకి ఎంత చదువుకున్నారు అన్న దానికంటే ఎంత ఈ విజ్ఞత ఉన్నది. ఉదాహరణకి జరగ వెంగళరావు గారు 8వ తరగతి చదువుకున్నారు నాకు తెలిసినంత వరకు. స్కూల్ కూడా పూర్తి చేసినట్లేరు ఆయన. కానీ వెంగళరావు గారిని మించిన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చరిత్రలో ఎంతవరకు అవ్వలేరు. ఆ ఇంగిత జ్ఞానము, ఆ దూరదృష్టి, మరి ఒక టీంతో పనిచేయించేటువంటి చాతుర్యము, నిర్ణయాల్లో ఉన్నటువంటి స్పష్టత, సమయబద్ధంగా గట్టిగా పని చేయించటము, ఎవరికి ఏ రకంగా అధికారాలు బదిలీ చేసి వాళ్ళతో పనిచేయించుకోవాలో తెలియటము, అపారమైనటువంటి నాకు ఆయన చివరి దశదాకా నాకు బాగా సన్నిహితులు. ఎంత తపనుండేది ఆయనలో. కాబట్టి ఎంత చదువుకున్నా దానికంటే సమాజంలో కొంతమందికి సహజమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయి. అది రాజకీయంలో కావచ్చు, పరిపాలనలో కావచ్చు. పరిపాలన అంటే ఏమిటి? 100 మంది లేక 1000 మంది ఐఏఎస్ అనుకోండి, జిల్లా కలెక్టర్గా ఉంటే ఇప్పుడు చిన్న జిల్లాలని పెద్ద జిల్లాలు ఉన్నప్పుడు 30,000 మంది సిబ్బంది ఉండేవాళ్ళు. కొన్ని శాఖల్లో 1,00,000 మంది 2,00,000 మంది సిబ్బంది ఉంటారు. ఇంతమందిని ప్రేరేపించి వాళ్ళ శక్తిని ఉపయోగించి సమాజానికి మంచి ఫలితాలు సాధించాలి. అది మర్చిపోయినాం మనం. అంతా ఫైళ్ళు చూడడము, కాగితాల మీద సంతకాలు పెడితే తప్ప జనానికి ఏమవుతుంది, అవుట్కమ్ ఏమిటి, పర్యవసానం ఏంటి, ఫలితం ఏంటి అన్నది చాలా కొద్దిమంది చేయగలుగుతున్నారు. అందువల్ల మన చర్చ అంతా కూడా మీరు ఇందాక అన్నారు, ఈ చర్చ అంతా ఎవరు చేరతారు దాని మీద ఉంది. నేను దాని గురించి తర్వాత ఆలోచిద్దాను, నాకు అసలు ముఖ్యం కానే కాదు. ఎవరు చేరితే మనకేం కావాలా? ఈ దేశంలో చేరే వాళ్ళకి ఏమైనా కొరత ఉందా? ఆ పదవులకి ఏమన్నా పోటీ లేకుండా ఉందా? ఐఏఎస్ ఖాళీలను మీరు అన్నీ ఏమన్నా కోరుతున్నారా? 100 పోస్టులు ఉంటే 1,00,000 మంది వెళ్తున్నారు మీరు. కానీ మనం చూడాల్సింది ఒక సమాజంగా ఎవరు వచ్చారని కాదు, ప్రజలకి ఏమైంది దానివల్ల అని చెప్పాను. అక్కడ చూస్తే కవిత చాలా బాధాకరం నా దృష్టిలో. ఈ మాటలు బాధతో చెప్తున్నాను. ఐఏఎస్లో అధికారులు అద్భుతమైన వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. సమర్థులను, నిజాయితీపరులు ఉన్నారు, మంచి ఫలితాలు తెచ్చేవాళ్ళు ఉన్నారు. ఒక ఉదాహరణ చెప్తాను. నేను టీవీలో చూస్తున్నప్పుడు సోమనాథన్ మన ఆర్థిక కార్యదర్శి ఎంత అద్భుతంగా, ఎంత లోతుగా, ఎంత విశదీకరించి విషయాల్ని, కీలకమైన ఆర్థిక అంశాల విషయంలో ఎందుకని ఏ నిర్ణయం ఎలా తీసుకోవాల్సి వచ్చింది, దానివల్ల ఆధారాలు ఏమిటి, దాని లక్ష్యం ఏమిటి, తర్కం ఏంటని చెప్పి చక్కగా చెప్పారు. అంటే ఒక సమర్థమైన అధికారి ఎట్లా ఉంటాడో అని చూపెట్టాడు ఉదాహరణకి. అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళు సంఖ్య చాలా తక్కువ. 3 లక్షణాలు మీరు తీసుకున్నట్టయితే పరిపాలనలో కనీసం ఈ 3 లక్షణాలు కావాలి. సామర్థ్యం, ఒక లక్ష్యం ఇస్తే ఆ లక్ష్యాన్ని సాధించే నేర్పరితనం, సామర్థ్యం లేకపోతే ఐఏఎస్ ఎందుకు తగలబెట్టినా. 2 నిజాయితీ, ప్రజాజీవనంలో నిజాయితీ లేకపోతే, సొంత లాభం కోసం అధికారం దుర్వినియోగం చేస్తే, అవినీతికి పాల్పడితే ఇక అంతకంటే నేరం ఏమవుతుంది. 3 చిత్తశుద్ధి. మొదటి 2 అవసరం, అవి ఉన్నా చాలు. ఈ ప్రజలంటే మమకారం కావాలి, వీళ్ళ జీవితాలు బాగుపడాలి. మనం చేసే పని వల్ల, ప్రభుత్వ విధానాల వల్ల, ప్రజలు ఇచ్చిన డబ్బుల వల్ల ప్రజల జీవితాలు నిర్దిష్టమైన రీతిలో ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా, విధానాలకు అనుగుణంగా బాగుపడాలి. దానికోసం తపన. ఈ 3 లేకపోతే వాళ్ళ వల్ల ఫలితాలు పెద్దగా రావు. ఊరికే వాళ్ళ దర్పం కనిపిస్తుంది, వాళ్ళ అధికారం కనిపిస్తుంది. ఈ 3 రీత్యా మనం లెక్కేస్తే దురదృష్టవశాత్తు చాలా కొద్ది మందే మూర్తికి మనకు పనికొచ్చేవాళ్ళు తయారవుతున్నారు. ఐఏఎస్లో చేరేటప్పుడేమో నిజంగా చాలా అద్భుతమైనటువంటి వాళ్ళు వస్తున్నారు. పూర్వం కంటే ఇంకా గొప్ప వాళ్ళు వస్తున్నారు. ఎందుకంటే పూర్వం ఇంతగా టెక్నాలజికల్ సోఫిస్టికేషన్ ఉండేది కాదు దేశంలో. సాంకేతిక నైపుణ్యం కానీ, లేకపోతే మరి వివిధ రంగాల్లో ప్రతిభా పాఠవాలు కానీ అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు విద్య అధ్వాన్నంగా ఉన్నా కూడా దేశంలో అత్యున్నత స్థాయిలో మన ఐఐటీలు కానీ, లేకపోతే మెడికల్ కాలేజెస్ కొన్ని కానీ, మరికొన్ని కానీ బాగా ప్రపంచ స్థాయిలో ప్రమాణాలు ఉన్న వాళ్ళు మాత్రం అక్కడ చేరగలుగుతున్నారు. వాళ్ళే చాలామంది సెలెక్ట్ అవుతున్నారు. మీరు ఐఏఎస్ ఎంపిక చూసినట్టయితే నాకు తెలిసిన వరకు 170-80 మంది ఐఐటి వాళ్ళు, లేకపోతే ఎన్ఐటి వాళ్ళు, ఐఐఎం వాళ్ళు, డాక్టర్లు, వీళ్ళు కూడా మంచి కాలేజీల నుంచి బాగా జీవితంలో ఏ రంగంలోనూ కూడా బాగా రాణించగలిగే శక్తి ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు వస్తున్నారు. కాబట్టి ఎంపికలో ఎక్కడ సమస్య లేదు.
ఎంపిక తర్వాత ఏం జరుగుతుందని చూస్తే చాలా కొద్ది సంవత్సరాల్లో చాలా ఎక్కువగా రాజీ పడుతున్నారు, అలసత్వానికి గురవుతున్నారు, అధికార దుర్వినియోగం చేస్తున్నారు, లాలూచి పడుతున్నారు పదవులు ఉన్న వాళ్ళతో, రాజుల మించిన రాజభక్తి చూపెడుతున్నారు. సమాజానికి ప్రయోజనం కావాల్సినంత జరగడం లేదు. కాబట్టి మనం ఎవరు సెలెక్ట్ అవుతారు అన్న దానికంటే ఆ ప్రతిభ ఉన్న వాళ్ళు ఎవరు సెలెక్ట్ అయినా కూడా పర్వాలేదు. ఇంతమందిలో ఈ 100 మంది మరొక 100 మంది అనేది పెద్ద ముఖ్యం కాదు. కాకపోతే మనకు గ్రామర్ ఉంది కాబట్టి దానికోసం బోర్డు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్, దానికోసం హడావిడి హంగామా. నా దగ్గరికి వస్తే నేను చెప్తుంటాను, ఎవరు సెలెక్ట్ అయితే నాకేం కావాలా, నువ్వైతే ఏం కావాలా, ఆమె అయితే ఏం కావాలా, ఇద్దరు ఒకటే కదా నాకు, ఈ దేశ పౌరుడిగా దీనికేం పోటీ లేకుండా లేదు కదా. నాకు కావాల్సింది మీరు ఎందుకు ఏం చేస్తారు మీరు అని చెప్పాను. మీ వల్ల ఈ దేశానికి ఏం ప్రయోజనం వస్తుంది తప్ప ఎవరు సెలెక్ట్ అయ్యారో నాకు ముఖ్యం కానే కాదు. మనం అలా అనుకోవట్లా. ఎమ్మెల్యే ఎవరయ్యాడు ముఖ్యం తప్ప ఏం జరుగుతుందో ముఖ్యం కాదు, ఎంపీ ఎవరయ్యాడు ముఖ్యం తప్ప ఏం జరుగుతుందో ముఖ్యం కాదు, మంత్రి ఎవరాడే ముఖ్యం తప్ప ఏం జరుగుతుందో ముఖ్యం కాదు, అలాగే అధికారి ఎవరయ్యాడు తప్ప ఏం జరుగుతుందో ముఖ్యం కాదు. మనం ఎవరయ్యాడు అన్న దానికంటే ఏం జరుగుతుందనే దాని మీద దృష్టి పెట్టాలి. వీళ్ళని ఒక లక్ష్యం కోసం వీళ్ళని పెట్టుకున్నాం. ఇంత పెద్ద అధికారాన్ని చిన్న వయసులో 24-25 ఏళ్ల వయసులో లక్షల మంది మీద అధికారాన్ని ఇస్తున్నాం చట్టబద్ధంగా. పదుల కోట్లు 100 కోట్ల రూపాయల వనరు వాళ్ళ చేతుల్లో పెడుతున్నాం. వాళ్ళ నుంచి సమాజానికి సత్ఫలితాలు లేకపోతే ఎవరు వస్తే మాత్రం ఉపయోగం ఏంటి?